మహబూబ్ నగర్ అదనపు రవాణా కమిషనర్ కిషన్ నాయక్ ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లో 6 చోట్ల, నిజామాబాద్ లో 3 చోట్ల, నారాయణఖేడ్ లో 3 చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. 12 కోట్లకు పైగా విలువైన ఆస్తులకు సంబంధించి డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. పాట్ మార్కెట్లోని అజిత్ గోల్డ్ దుకాణం నుంచి బంగారం స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్, నిజామాబాద్, కామారెడ్డి ప్రాంతాల్లో అక్రమ ఆస్తుల్ని గుర్తించారు. నారాయణఖేడ్లో 30 ఎకరాలు, నిజామాబాద్లో 10 ఎకరాల భూమితో పాటు లహరి అంతర్జాతీయ హోటల్ని గుర్తించారు. కిలోకి పైగా బంగారం స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు దిల్సుఖ్ నగర్లోని అతని స్నేహితుడు విజయ్ ఇంట్లో పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. నివాసంలో నుండి ఆయన సమక్షంలోనే ఆయన వద్ద నుంచి డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలోని బృందాలు ఇక్కడికి వచ్చి సోదాలు నిర్వహిస్తున్నారు. నిజామాబాద్ కిషన్ అని చెప్పేసి అక్యూజ్డ్ ఆఫీసర్ ఇంటిపైన రైడ్ చేశాము. తను డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆర్టీఏ మహబూబ్నగర్ డిస్టిక్గా పనిచేస్తున్నారు. ఇంతకుముందు అత్తాపూర్లో పనిచేశారు, మేడ్చల్ మల్కాజ్గిరిలో కూడా పనిచేశారు. ఇంతకుముందు వీరి ఇంట్లో సెర్చ్లో మాకు 31 acres ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్ నిజాంపేట్ మండల్, సంగారెడ్డి డిస్టిక్ట్, అక్కడ డాక్యుమెంట్స్ దొరికాయి. తర్వాత ఒక 10 acres వరకు నిజామాబాద్లో కమర్షియల్ ల్యాండ్ మున్సిపల్ ఏరియాలో అక్కడ రాయల్ వోక్ అని చెప్పేసి ఒక కమర్షియల్ బిల్డింగ్ ఒకటి కన్స్ట్రక్షన్ చేయబడింది. అలాగే లహరి ఇంటర్నేషనల్ అని ఇంకొక హోటల్ కూడా కన్స్ట్రక్షన్ చేయబడింది. ఒక అపార్ట్మెంట్స్ కూడా కన్స్ట్రక్షన్ చేశారు. అవి కాకుండా ఇక్కడ హైదరాబాద్లో ఒక ఇల్లు, తర్వాత 1 kg బంగారము ఇది పాట్ మార్కెట్లో ఒక జ్యువెలరీ షాప్లో పెట్టించారు. అది కూడా ట్రేస్ చేసి ఇక్కడ పిలిపించి సీజ్ చేశాము. అది కాకుండా 1,36,00,000 వరకు ఇలా అకౌంట్లో, వైఫ్ అకౌంట్లో క్యాష్ ఉంది, అది కూడా ఫ్రీజ్ చేశాము. మొత్తం 12,70,00,000 వరకు ప్రాపర్టీ చూపబడింది. దీని మీద ఈరోజు ఇది అక్రమస్తులు ప్రూవ్ అయింది కాబట్టి అరెస్ట్ చేశాము. ఇప్పుడు నైట్ ప్రొడ్యూస్ చేస్తాం మేజిస్ట్రేట్ గారి దగ్గర. మహబూబ్ నగర్ అదనపు రవాణా కమిషనర్ కిషన్ నాయక్ ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, ఇప్పటి వరకు గుర్తించినట్టుగా సోదాలు ముగిశాయా? అలాగే ఎంత మేర ఆస్తులను గుర్తించారు, డాక్యుమెంట్లని, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చెప్పండి. మహబూబ్ నగర్ అదనపు రవాణా కమిషనర్ కిషన్ నాయక్ ను ఉదయం నుంచి కూడా విచారణ అనంతరం కొద్ది నిమిషాల క్రితమే అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించడం జరిగింది. ఇప్పటి వరకు బహిరంగ మార్కెట్ లో 100 కోట్లకు పైగానే ఆస్తి ఉన్నట్లు ఒక ప్రాథమిక అంచనాకు వచ్చినప్పటికీ కూడా మొత్తం వాల్యుయేషన్ చేసిన తర్వాతే దానిపైన అంచనాకు వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇక కిషన్ నాయక్ నుండి 12 కోట్ల విలువైనటువంటి ఆస్తులకు సంబంధించినటువంటి పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నాడు. మరోవైపు నారాయణఖేడ్ లో దాదాపు 30 ఎకరాల భూమికి సంబంధించినటువంటి ఆ పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి. మొత్తం 3 జిల్లాల్లో హైదరాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, మరోవైపు మహబూబ్ నగర్ ప్రాంతాల్లో దాదాపు 12 బృందాలుగా విడిపోయి ఏసీబీ సోదాలు కూడా చేయడం జరిగింది. 1 కిలో బంగారాన్ని కూడా స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అవసరం అనుకుంటే మరోసారి అతన్ని కస్టడీలోకి తీసుకొని విచారణ జరిపేటువంటి అవకాశం ఉంటుంది. ఆదాయానికి మించినటువంటి ఆస్తులు కూడబెట్టాడనేటువంటి అభియోగాల ఆరోపణలతోటే ప్రస్తుతం అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించారు. రైట్ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.